జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బావగారికి బాగా క్లోజ్గా ఉన్న అమ్మాయి గురించి కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇది బావగారి ఫోన్ లాగే ఉంది. మై ఫర్ ఎవర్ ఉందేంటి? నేమ్ ఇలా సేవ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మనసుకి బాగా దగ్గరైన వాళ్ళే అయ్యుంటారు. అంటే షాప్ ఓపెనింగ్లో బావగారితో ఉన్న అమ్మాయే ఉండొచ్చా? హలో. హాయ్ మిత్ర, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి? బావగారు ఒక్కసారైనా ఆ పర్సన్ పేరు బయటికి చెప్తారు కదా, అప్పుడు ఎవరో తెలిసిపోతుంది. మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మిత్ర, దాని గురించి అర్జెంటుగా డిస్కస్ చేయాలి. ఈరోజు కుదరదులే. కూల్. మిత్ర, మన వర్క్ కన్నా ముఖ్యమైన పనులు ఏముంటాయి నీకు? ఫ్యామిలీ. పని కన్నా ముఖ్యమైనది ఫ్యామిలీ. ఈరోజు నా టైం అంతా నా ఫ్యామిలీ కోసం. ఇలాంటి డైలాగ్లు కొటేషన్లు బాగానే వేస్తున్నారు. అందుకే బావగారు అక్కకి అన్యాయం చేయరు, ఇంకో ఆడదానికి దగ్గర అవ్వరని అనిపిస్తుంది. కానీ నా కళ్ళతో నేను చూసిన దాన్ని ఎలా నమ్మకుండా ఉంటాను? ఎంతైనా మగాడే కదా. ఫ్యామిలీ ముఖ్యమే మిత్ర, కాదనడం లేదు. కానీ కొన్నిసార్లు ఫ్యామిలీ కన్నా పనికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయినో, కానీ ఈరోజు నేను బయటికి రాలేను. ఒక్కసారి కూడా మనిషి పేరు బయటికి చెప్పడం లేదేంటి? జాను, అక్కడేం చేస్తున్నావు? రైట్. డూ వన్ థింగ్ మనీషా, నువ్వే ఇక్కడికి వచ్చి ఇక్కడే మాట్లాడుకుందాం. అంటే మిత్ర, అదంత ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వే ఇక్కడికి రా. సరే మిత్ర, నేనే అక్కడికి వస్తాను. గుడ్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. మిత్ర మార్గంలోకి మరొక ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఏంటి దీక్షితులు గారు అది? సర్పగండం. భగవంతుడా, మిత్రకి ఏమీ జరగకూడదని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ప్రతి గండాన్ని దాటడానికి ఏదో ఒక దారి వెతుకుతూ వచ్చాను. ఇప్పుడు కూడా దీక్షితులు గారిచ్చిన మూలిక ప్రభావంతో సర్పదోషం నుండి మిత్ర బయటపడేలా చూడు తండ్రి. అరవిందా, అరవిందా, నిన్నే. ఏంటండి? పిలిచినా పలకనంత పరధ్యానంలో ఉన్నావేంటి అరవిందా? ఏమైంది? ఏం లేదండి. కాలు చెయ్యి ఆడనంత కంగారుగా కనిపిస్తున్నావు అరవిందా. నీ కంగారు కారణం తెలియకపోయినా నువ్వు కలవరపడుతున్నావనే విషయం నేను తెలుసుకోలేననుకుంటున్నావా? మిత్ర కోసం ఏదో మూలిక కూడా తెప్పించావట. దాచుకున్నది నీ మనసులోనే ఉంటే నీకు భారం అయిపోతుంది అరవిందా. నాక్కూడా చెప్పు, కొంచెం తేలిక పడతావు. ఉదయం ఏవో అపశకునాలు ఎదురయ్యి ఎందుకో సందేహం కలిగి దీక్షితులు గారికి కాల్ చేశానండి. ఈరోజు మిత్రకి సర్పగండం ఉందని దీక్షితులు గారు చెప్పారు. అప్పటినుంచి నాకు మనసులో లేదండి. సర్పగండమా?
అవునండి, సర్పగండం నుంచి సంరక్షణ కోసమే దీక్షితులు గారు ఆ మూలికని పంపించారు. అది మిత్రతో ఉన్నంతసేపు ఆపదని ఆపే అవకాశం ఉంటుందన్నారు. కాని ముప్పే కదా, అది ఎటు నుంచి దూసుకొస్తుందో, ఏ చోట పొంచి ఉందో అని ఒకటే కంగారుగా ఉంది. ఈ ఆపద నుంచి తప్పించుకోవడానికి దీక్షితులు గారు ఇంకేమైనా మార్గాలు చెప్పారా? ఈరోజు లక్ష్మి చేస్తున్న కర్వా చౌత్ పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి దోషాలు సోకకుండా పవిత్రంగా సంపూర్ణంగా ముగిస్తే దాని ప్రతిఫలం కూడా మిత్రని రక్షించే అవకాశం ఉందన్నారు. అందుకే లక్ష్మి చేత కటిక ఉపవాసం చేయిస్తూ ఈ పూజ చేయిస్తున్నాను. ఈ విషయం గురించి ఇంట్లో ఇంకెవరికైనా తెలుసా? అత్తయ్య గారికి తప్ప ఇంకెవరికీ తెలీదు. కావాలనే ఇంకెవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఇంట్లో పండగ వాతావరణం ఉంది. ఈ విషయం గురించి తెలిస్తే అందరూ కంగారు పడతారు. ఆ నోట ఈ నోట చేరి ఆఖరికి అది లక్ష్మి చెవిన పడితే చాలా ప్రమాదం. పూజ కూడా సక్రమంగా జరగదు. అందుకే ఎవరికీ చెప్పకుండా నాలో నేనే మదనపడుతున్నాను. అవునా రవిందా, నువ్వు చెప్పిందే కరెక్ట్. లేకపోతే ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ ఆందోళన పడుతూ ప్రశాంతంగా ఉండలేరు. నువ్వు కూడా కంగారు పడకు. దీక్షితులు గారు మూలిక పంపించారని చెప్తున్నావు కదా, అదే మిత్రని ఒక శ్రీరామరక్షగా కాపాడుతుంది. నేను కూడా అదే నమ్మకంతో ఉన్నానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.